నీ పూర్తి జీవితంలో నిన్ను నిలబెట్టేదైనా నిన్ను పడదోసేదైనా కానీ కేవలం అది నీ మైండ్ సెట్ మాత్రమే, ఇంకెవరూ కాదు అన్నదే నిజాన్ని నువ్వు గుర్తించాలి. మరి ఎప్పుడైతే నీ మైండ్ సెట్ని, నీ ఆలోచన విధానాన్ని పాజిటివ్గా నీ సక్సెస్కి ఉపయోగపడే విధంగా నీ మిత్రుడిగా నువ్వు మలుచుకుంటావో అప్పుడు ఆ భగవంతుడు కూడా నీకు సహకరిస్తాడు. నువ్వు సక్సెస్ వైపు ముందడుగు వేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కడుగు నువ్వు వేయి, మిగిలిన 10 అడుగులు చాలా ఈజీగా నువ్వు ముందుకెళ్ళిపోతావు. మరి ఎలా సార్, ఒక మనిషి నెగిటివ్ థాట్స్ వస్తుంటే ఏం చేయాలి? దాన్ని పాజిటివ్గా ఎలా మలుచుకోవాలి? అసలు నా మైండ్ని నా కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి? నా సబ్ కాన్షియస్ మైండ్ నేను ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఇది కేవలం డివైన్ మైండ్ సెట్ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఏంటి సార్ అంటే ధార్మిక గ్రంథాల నుండి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరియు వేద శాస్త్రాలు బోధించినటువంటి డివైన్ మైండ్ సెట్. ఏ ఆలోచన విధానం అయితే మానవుడు కలిగి ఉండాలని సృష్టికర్త గ్రంథాలలో చెప్పాడో ఆ ఆలోచన విధానం ద్వారానే సక్సెస్ఫుల్గా తన లైఫ్ని జర్నీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, పాజిటివ్గా జీవితం గడపగలుగుతాడు. ఒక మనిషి లైఫ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ప్రతిదీ క్షుణ్ణంగా స్పష్టంగా ఒక గైడ్లాగా బోధించినటువంటి సూచనలు మన ధార్మిక గ్రంథాలు ఉన్నాయి. అదే మన సక్సెస్కి రాజబాట్లా పనిచేస్తుంది. సో డివైన్ మైండ్ సెట్ ఏంటో తెలుసుకోండి, లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.